హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మమ్మ గారి వంటలు. ఈరోజు వచ్చేసి కీమా రాజ్మా చేసుకుందామండి. రాజ్మా అనేది చాలా హెల్తీ ఫుడ్ అండి. అండ్ కీమా రాజ్మా ఫుల్ కాంబినేషన్ చపాతీ, పూరి, రైస్లోకి సూపర్గా ఉంటుంది. హోల్ గరం మసాలా తీసుకొని ఇలా వేయించుకొని పక్క పెట్టేసుకుందాం. తర్వాత కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్, ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర కలిపేసుకుందాం ఒకసారి. వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఒకసారి కలిపేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ పసుపు అండి. అలానే బయట మార్కెట్లో చికెన్ మసాలా దొరుకుతుందండి, అది వచ్చేసి నేను 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. రాజ్మా వచ్చేసి నేను 3-4 అవర్స్ బిఫోరే నానబెట్టుకున్నానండి. ఇవి అందులో వేసేసేసి కలిపేసుకుందాం ఒకసారి మొత్తం. రాజ్మా అనేది మంచిగా ఉడకనివ్వాలండి. సో వాటర్తోనే ఉడుకుతుంది. సో వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇలా మొత్తం ఆయిల్ పైకి వచ్చేలాగా ఉడకబెట్టుకున్న తర్వాత కీమా ఉంది కదండి, కీమా ఆల్రెడీ నేను వాష్ చేసి పెట్టుకున్నాను. కీమా కూడా వేసేసి కలిపేసుకుందాం ఒకసారి. ఇలా ఉడికిన తర్వాత టమాటా కట్ చేసుకున్నాం కదండి, టమాటా వచ్చేసి ఒక 2 తీసుకున్నానండి. సో టమాటా కూడా వేసేసుకుందాం ఇప్పుడు. ఒకసారి కలిపేసుకొని చూసారు కదా, ఇలా మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కారం, వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, సో మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందామండి. వాటర్తో ఉడకనివ్వాలి, ఎందుకంటే రాజ్మా ఉంది కదా, అది వాటర్ వల్లనే ఉడుకుతుంది. సో వాటర్ పోసేసి ఉడకనివ్వాలి చాలాసేపు. చూసారు కదండి, ఇలా ఉడకనివ్వాలి. స్లిమ్ మంట పైన కుక్ చేయాలండి, అసలు మాడనివ్వద్దు. కింద అడగంటని ఇవ్వకుండా రాజ్మా మొత్తం ఉడకాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలండి. ఇలా ఆయిల్ పైకి తేలింది కదా, సో రాజ్మా రెడీ అయిపోయింది. రాజ్మా చికెన్ రెడీ అయిపోయింది. సో పూరీలో కానీ చపాతీలో కాంబినేషన్ తీసుకుంటే సూపర్గా ఉంటుందండి. రైస్లోకి తీసుకున్నా బాగుంటుంది. కీమా రాజ్మా కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.